నీకు ఏమి కవచం ఇస్తే నువ్వు ఏమి ధరించుకుంటున్నావు ఈ దినం? సాతాను అంటున్నాడు, అయ్యా ఎవరి దగ్గరికి వేస్తున్నానంటే ధరించుకొని ఉన్నారు, నీ పేరు చెప్పుకున్నారు యేసయ్యా, నీ పేరు చెప్పుకొని వీరందరూ చేసే పనులు ఇవి. కానీ మనము పోరాడుతుంది ఎవరితో తెలుసా? ఈ లోకమైన సమస్యలతో, ఈ లోకపు మనుష్యులతో. దేవునికి నీకు సాతానుకు నీకు మధ్యలో ఏమీ లేదు, ఏ గొడవ లేదు. నువ్వు పోరాడుతున్నది ఇప్పుడు నీ అవసరతల కొరకు, నీ క్రియల కొరకు, నీ అక్కరల కొరకు, నీ అలవాట్ల కొరకు, నీ ఉన్నతమైన స్థితి కొరకు నీవు పోరాడుతూ ఉన్నావు. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు ఏమని తెలుసా? జాగ్రత్త, జాగ్రత్త, ఒక దినము రాబోతూ ఉంది, ఒక దినము రాబోతూ ఉంది. ఆ దినము నీ మీదికి వేల మంది రాబోతూ ఉన్నారు, లక్షల మంది నీ మీదికి రాబోతూ ఉన్నారు. నువ్వేం చేస్తావు? ఇలాగే ఈ లోక సంబంధులతో పోరాడుతూనే ఉంటావా? ఈ లోకపు మనుషులతోటే ఫైట్ చేస్తూనే ఉంటావా? ఈ అధికారాల కొరకు కొట్లాడుతూనే ఉంటావా? ఒక దినము రాబోతూ ఉంది, ఒక గడియ రాబోతూ ఉంది. నీ మీదికి దండెత్తడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు? ఆకాశ మండలములో ఉన్న దురాత్మ సమూహము నీ మీదికి రావడానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వేం చేస్తావు? మీ మీద దేవుడిచ్చి సర్వాంగ కవచంను మీరు ధరించుకున్నారు కదా, ఎలా పారిపోతారు? ఎలా పారిపోతారు? దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకున్నారు. ఆసా రాజు 10 సంవత్సరములు తన రాజ్య పాలన చేస్తూ ఎక్కడ కూడా ఏ కష్టము రాలేదు. ఎందుకో తెలుసా? ఆయన యెహోవా యందు మిక్కిలి భయభక్తులు కలిగి ఉన్నాడు. 15 మాటలు చాలా జాగ్రత్తగా ఒకటొకటి గమనించుకుంటూ ఉంటే, చాలా జాగ్రత్తగా, చాలా భక్తి శ్రద్ధలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని తెలుసా? ఇదిగో అయ్యా, నేను 10 సంవత్సరాలు నా తండ్రి మరణించాక నేను రాజ్య పాలన చేస్తూ ఉన్నాను. ఏ రాజు నా మీదికి దండెత్తడానికి రాలేదు, ఏ శత్రువు నా మీదికి దండెత్తడానికి రాలేదు. కానీ రాజు ఆలోచన ఎలా ఉంటది? రాజు ఆలోచన ఎలా ఉంటది? ఇక్కడ దేశమును పాలిస్తూనే అక్కడ శత్రు సైన్యము గురించి ఆలోచిస్తాడు. నీకు నీ కుటుంబ బాధ్యత ఒకటే ప్రాబ్లం, నీ కుటుంబం ఒకటే బాధ, నీ భర్త ఒకటే బాధ. కానీ రాజుకు మాత్రము నీ దేశము గురించి ఎవరు ఎక్కడి నుంచి దండెత్తుతారో తెలియదు, ఎవరు ఎలా మాట్లాడుతారో తెలియదు, రాజుని ఎవరు ఎలా అవమానిస్తారో తెలియదు, ఎవరు ఎలాంటి ఖడ్గములను తీసుకొని వస్తారో తెలియదు. రాజు కూర్చొని ఆశా యెహోవా దృష్టికి సరిగ్గా న్యాయముగా ప్రవర్తించేవాడు. ఆశా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను. ఎవరు? ఈ దినము దేవుని దృష్టిలో మీరు కూడా ఉన్నారు కదా. మరి దేవుని చెప్పండి, దేవునికి అనుకూలముగా మీరు నడుస్తూ ఉన్నారా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడుతున్నది ఏంటి? మీరు పోరాడుతున్నది ఈ లోక సంబంధులతో, అధికారులతో, దురాత్మ సమూహములతో. మరి ఇక్కడ అదే మాట రాయబడి ఉంది, అక్కడ కూడా అదే మాట రాయబడి ఉంది. ఏమని? వీరు పోరాడుతున్నది శత్రు మూకలతో. 3వ వచనంలో ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటో తెలుసా? ఆసా యెహోవా దృష్టికి ఎలా ఉన్నాడు? అనుకూలముగాను. అనుకూలముగాను ఎలా ఉన్నాడు? అనుకూలంగా అంటే నాకు ఇష్టానుసారంగా, ఇష్టానుసారంగా దేవునికి నచ్చినట్టుగా ఉన్నాడు. ఎవరు? ఆసా అని రాజు. తర్వాత ఆశ్రయించుటకు ధర్మశాస్త్రమును బట్టి రాజ్యమును పరిపాలించుటకు ఆయన 2 ప్రచురిస్తూ ఉన్నాడు. ఒకటి, నీవు యథార్థముగా ఉండాలని. రెండవది, నీ దేవుడైన యెహోవా ఏ కట్టడములను, ఏ ఆజ్ఞలనైతే చెప్పాడో ఆ ఆజ్ఞలను నెరవేరుస్తూ ఉన్నాడు. ఎవరు? ఎవరు? ఆసా. మరి ఈ దినము ఆసాకు చెప్పిన ఆజ్ఞలు దేవుడు నీకు కూడా చెప్పాడు కదా, ఆసాకు చెప్పిన కట్టడములు దేవుడు నీకు కూడా చెప్పాడు కదా. నువ్వు ఎందుకు చేయలేకపోతూ ఉన్నావు? నువ్వు ఎందుకు నెరవేర్చలేకపోతూ ఉన్నావు? నువ్వు ఎందుకు బలహీన పడిపోతూ ఉన్నావు? నువ్వు ఎందుకు దిగజారిన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నావు? ఒక రాజువే
ఒక దేశాన్ని పరిపాలించే నాయకుడే, ఒక దేశాన్ని పరిపాలించే ఆ దేశ అధిపతి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? తండ్రి అయిన దేవుని కట్టడములను అనుసరిస్తూ ఉంటే ఈ దినము మీరు ఎందుకు నా ఆజ్ఞలను, నా కట్టడములను అనుసరించలేకపోతూ ఉన్నారు? ఈ దినము దేవుడు మీ కొరకు సూటిగా ఇస్తున్న ప్రశ్న, ఎందుకు నా మాటలను వినలేకపోతూ ఉన్నారు? ఎందుకు నా మాటలను లక్ష్య పెట్టలేకపోతూ ఉన్నారు? ఎందుకు నీ స్థితి గురించి పదే 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 కుమిలి కుమిలి వేదన పడుతూ ఉన్నారు? నిన్ను రక్షించడానికి నీ దేవుడైన యెహోవాను నేనున్నాను కదా, లేకపోతే నిన్ను రక్షించడానికి నీ దేవుడైన యేసుక్రీస్తుని నీ మధ్యలోనికి పంపించాను కదా, నువ్వు ఎందుకు ఇంకా దిగజారిపోతూ ఉన్నావు? ఇంకా నువ్వు ఎందుకు బలహీన పడిపోతున్నావు? నువ్వు ఎందుకు ఇంకా ఇంకా కుంగిపోతూ ఉన్నావు, కుమిలిపోతూ ఉన్నావు? అయితే ఆసాకి కూడా కష్టం వచ్చింది. ఆసాకి కూడా కష్టం వచ్చింది. ఏం చేస్తున్నాడో తెలుసా? తన పితరులు ఎవరైతే ఉన్నారో ఈ అన్య దేవతలకు సంబంధించిన ప్రతిదీ కూడా ఈ దినము ఆసా అయితే తన పితరులు నిర్మించిన గోపురాలను పడగొట్టాడు. అన్య దేవతల బలిపీఠములు పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను ఏమేం చేశాడు? అక్కడ సంబంధించినవి సాతానుకు సంబంధించిన ప్రతిదీ కూడా ఆసరాజు పడగొట్టిన మాట ఏంటో తెలుసా? వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు, ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకు యూదా వారికి ఆజ్ఞాపించును. ఒక రాజు చెప్తూ ఉన్నాడు, దేవునికి విరుద్ధంగా ఎవరు బ్రతకకూడదు, దేవునికి విరుద్ధంగా ఎవరు కూడా ఏది చేయకూడదు, దేవునికి విరుద్ధంగా ఏ క్రియ చేసినను కూడా మిమ్మల్ని నేను కానీ ఒక రాజే దేవుని సన్నిధిలో విధేయత కలిగి తండ్రి అయిన మాటను ఒబీడియంట్ గా విధేయత చూపుతూ, ఆయన మాటను ధిక్కరించుకుంటా, ఆయన కట్టడములను నెరవేర్చుతూ, తండ్రి మాటకు ఎవరైతే అవిధేయులుగా ఉంటారో, ఎవరైతే అన్య దేవతలను అనుసరిస్తారో, అలాంటి ఆలోచనలు వారి మనసులో కలిగినను దేవుడే చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఎందుకు ఒక రాజు కాలంలో ఆయన ఏలుబడి చేస్తున్నప్పుడు ఆ దేశము ప్రశాంతముగా ఉన్నది.